హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థ పేరు గ్రామ వాలంటీర్ వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దేశ చరిత్రలోనే ఇంతవరకు ఇలాంటి వ్యవస్థ లేదు. ఎందుకంటే మన దేశంలో ఈవెన్ దో మనం బతికున్నామని సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే, అంటే మనం నడుచుకుంటూ వెళ్ళి, మనం అంటే కొంచెం పెద్దవాళ్ళు పెన్షన్ కోసం తీసుకునే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి, సార్ నాకు పెన్షన్ ఇవ్వండి అంటే, బాబు నువ్వు వెళ్ళి నువ్వు బతుకున్నావు సర్టిఫికేట్ తీసుకురా అని చెప్పి రోజుల తరబడి నెలల తరబడి తిప్పే ఘనమైన చరిత్ర గల దేశం మన దేశం. ఇవన్నీ చూసి వీటన్నిటిని విసిగిపోయి, ఇవన్నీ కూడా ఏదైతే డెత్ సర్టిఫికెట్ కావచ్చు, బర్త్ సర్టిఫికెట్ కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఏదైనా ఇలాంటి సర్టిఫికెట్స్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇంట్లో కూర్చున్నా సరే మీ ఇంటికి వచ్చేలాగా ప్రతి 50 మందికి ఒక మనిషిని ఏర్పాటు చేశారు. అతని పేరే వాలంటీర్, గ్రామ వాలంటీర్. దాదాపుగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందిని గ్రామ వాలంటీర్లుగా నియమించారు. నిజంగా దేశంలో ఎక్కడ లేదండి, మొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ. పెన్షన్లు కావచ్చు, లేకపోతే కరోనా టైంలో రావాల్సిన రేషన్ కావచ్చు, కరోనా టైంలో ఇవ్వాల్సిన ట్యాబ్లెట్స్ కావచ్చు, ఏదైనా సరే ఇంటికి తీసుకెళ్ళి పువ్వుల్లో పెట్టి ఇచ్చేవాడు. గతంలో దానిపైన పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఇంట్లో మగవాళ్ళు లేని టైంలో, ఆడవాళ్ళు ఉన్న టైంలో వాలంటీర్లు వచ్చి తలుపులు కొడుతున్నారు. లేకపోతే ఒంటరి మహిళలు ఎక్కడున్నారో కనుక్కొని ఆ డేటా మొత్తం వీళ్ళు లీక్ చేస్తున్నారు. దానివల్ల ఏప్రిల్ దాదాపు 30,000 మంది దాకా మహిళలు మిస్ అయిపోయారని చెప్పి కొంతమంది మాట్లాడారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ పెట్టిందే ఎవరింట్లో ఎంత డబ్బు ఉందో, ఎవరింట్లో ఏం తింటున్నారో, ఏం చేస్తారో తెలుసుకోవటానికి అని చెప్పి నానా రకాలుగా మాట్లాడిన వాళ్ళంతా కూడా సీన్ కట్ చేస్తే, ఎలక్షన్స్కి ఇంకొక ముందు 1 year 6 months ముందు ఏం చేశారు వీళ్ళంతా? అప్పుడు మాట్లాడిన ఈ పెద్ద మనుషులంతా కూడా లేదు మేము గ్రామ వాలంటీర్ వ్యవస్థని తీసేయబోము, పైగా జగన్మోహన్ రెడ్డి కేవలం 5,000 రూపాయలు మాత్రమే శాలరీ ఇచ్చేవాడు, మేము రాగానే 10,000 మీకు శాలరీ చేస్తాము, మిమ్మల్ని గవర్నమెంట్లో కలుపుకుంటాము అని రకరకాల హామీలు ఇచ్చారు. దొంగ హామీలు ఏవైతే మిగతా హామీలు ఇచ్చారో అలాంటి రకరకాల హామీలు ఇచ్చారు. ఎలక్షన్స్కి వెళ్ళారు, గెలిచిన తర్వాత అందరూ ఊహించిన విధంగానే దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులను రోడ్డు పాలు చేసేసారు. ఇదంతా మనం చూసాం. సరే, దాని గురించి రకరకాల వాదనలు అవి జరిగినాయి. ఇక్కడ ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే, రాజకీయంగా స్వలాభం కోసం, లేకపోతే రాజకీయంగా ఏదో సాధించాలని, ప్రజల్ని మోసం చేయాలని పనిన కుట్ర ఇదంతా కూడా. ఇప్పుడు ఏమవుతుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పాపం ఆ వాలంటీర్లు రోడ్డు పడిపోయిన వాళ్ళు సరే ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ అల్టిమేట్గా స్ట్రగుల్ అవుతుంది ఎవరయ్యా అంటే 60, 70, 80 ఏళ్ళ వయసున్న పేదవాళ్ళు, ముసలి వాళ్ళు. ఎందుకు? ఇందాకే మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను నేను. ఒక పెద్ద మనిషి వెళ్ళి నాకు పెన్షన్ ఇవ్వండి అంటే, నువ్వు బతుకున్నావు సర్టిఫికేట్ తీసుకురా అంటే, ఆ సర్టిఫికేట్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగితే ఆయనకి 1-2 నెలలు పట్టేది. ఎంతోమందికి లంచాలు ఇవ్వాల్సి వచ్చేది ఆ సర్టిఫికేట్ కోసం. కానీ వాలంటీర్ వ్యవస్థ వచ్చాక వీళ్ళందరికీ ఒక డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్లు, ఇలాంటివి ఒకటి కాదు ఎన్నో సేవలు ఇంట్లో కూర్చొని అయిపోయేవి. కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో కూడా ఈ వాలంటీర్ అద్భుతంగా పనిచేశారు. ఇప్పుడేంది, ఏకంగా ప్రతి నెల 1వ తారీఖు ముఖ్యమంత్రి పెన్షన్లు పంచుతూ ఉన్నాడు, ఎమ్మెల్యేలు పెన్షన్లు పంచుతూ ఉన్నారు, కొంతమంది అధికారులు పెన్షన్ పంచుతూ ఉన్నారు. ఇదంతా గ్రామ వాలంటీర్ల నుండి ఈజీగా జరిగిపోయేది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కానీ ఇప్పుడు అది అవ్వాలంటే, అది చేయాలంటే ఎంతో ఇబ్బంది అవుతుంది. అంటే మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం మీరు చేసిన కుట్రలు, మీరు చేసిన మోసాల వల్ల సామాన్య ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏదో వాట్సాప్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, గాడిద గుడ్ అని చెప్పి తెచ్చారు, కానీ వాటి వల్ల ఏమి ఉపయోగం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఆ పక్కన ఉండేవాడు వాలంటీర్, ఆ పిల్లడు చెప్తే తెల్లారి పొద్దున్న తెచ్చి ఇంట్లో పెట్టాడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ప్రజలందరూ కూడా గ్రామ వాలంటీర్ వ్యవస్థ లేకపోవటం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నాము, ఏ విధంగా కష్టపడుతున్నామని
ప్రతి క్షణం ప్రతి నిమిషం మాట్లాడుకుంటాడు మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఒక వ్యవస్థని మీరు నాశనం చేసిన ఒక వ్యవస్థని, మీరు కిల్ చేసిన ఒక వ్యవస్థ ప్రజలకి ఎంతలా ఉపయోగపడిందో తెలుసా? ప్రజల అవసరాలని ఎంతలా తీర్చిందో తెలుసా? ఈరోజు మీరు ఆ 2 లక్షల మందిని రోడ్డు పాలు చేశారనుకుంటున్నారు. ఆ 2 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఉద్యోగం పొందారు. సో వాళ్ళందరూ ఉంటే ఎప్పటికైనా ఆయనకే మంచి పేరు వస్తుంది, అందుకని వాళ్ళందరినీ రోడ్డు పాలు చేసేయాలని చెప్పి మీరు అనుకున్నారు. కానీ ఇక్కడ ఇబ్బంది పడుతుంది రోడ్డు పాలైన 2 లక్షల మంది కాదండి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని కోట్ల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఈ వాలంటీర్ వ్యవస్థ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చారు వీళ్ళొచ్చి. గంటలు ఎంఆర్ఓ ఆఫీసుల ముందు, రిజిస్టర్ ఆఫీసుల ముందు నుంచిన పరిస్థితి తీసుకొచ్చారు. ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వీళ్ళ స్వప్రయోజనాల కోసం ఈరోజు గ్రామ వాలంటీర్లు మిస్ అవుతున్నాం, గ్రామ వాలంటీర్ల సేవలను మిస్ అవుతున్నాం. ఈ వాట్సాప్ గవర్నెన్స్లు ఇవి చెప్తున్నారు కానీ చక్కగా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చి సరుకులు ఇచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చి ఏ సర్టిఫికేట్ కొంటే సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ గ్రామ వాలంటీర్ లేకపోవటం వల్ల మేము గంటల తరబడి, రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ప్రతి సామాన్యులు ఆంధ్ర రాష్ట్రంలో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.